వీళ్ళంతా దేశ నలుమూలల నుండి గొర్రెల ఢిల్లీకి వచ్చేస్తుంటారు ఐపీఎస్ అయిపోవాలని. కానీ ఇక్కడికి వచ్చి చదువు తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గొర్రెల మందలాగా ట్రైన్లలో బస్సులు ఎక్కి మనం చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏమి చేయలేరు. పేదోళ్ళు కదా వీళ్ళ బాబులు. ఒకరు కూరగాయలు అమ్మితే, ఒకరు ట్రక్ నడిపితే, ఇంకొకరు రోడ్లు ఊడుస్తుంటారు. మా పిల్లల్ని మీ బాబుల్లా ఖరీదైన స్కూల్లో కాలేజీలో చదివించలేరు. వాళ్ళకి డబ్బులు కట్టి కోచింగ్ ఇప్పించేంత స్తోమత ఉండదు. కానీ మీకు తెలుసా, వాళ్ళెప్పుడు ఒట్టి చేతులతో రారు. ఏదో ఒకరోజు ఐఏఎస్ ఐపీఎస్ అవుతామనే దృఢమైన లక్ష్యంతోనే వస్తారు. ఒకవేళ లైబ్రరీలో చీపురు పట్టి చిమ్మాల్సి వచ్చినా, టాయిలెట్స్ ని క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు వెనకడుగు వెయ్యాలి. వాళ్ళ ప్యాషన్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. వాళ్ళకున్న ఆ ప్యాషన్ ఖరీదైన స్కూల్లోనో కాలేజీలోనో పైసలు పెడితే రాదు. హిందుస్థాన్లోని కోట్ల మంది పెట్టుకున్న నమ్మకం నుండి వస్తుంది.